అక్కినేని నాగార్జున గారు కాంట్రవర్షియల్కి చాలా దూరంగా ఉంటారనే చెప్పాలి. అయితే తన సినిమాలు, ఫ్యామిలీ షోస్ ఇలా తప్ప బయట విషయాలు ఆయన ఎక్కువగా ఆసక్తి చూపరు. అలానే ఆయన బిజినెస్లు చూసుకుంటూ తన పని తానే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాంటి నాగార్జున గారు ఒక చెరువుని ఆక్రమించుకొని ఎన్ కన్వెన్షన్ కట్టారని ఈ రోజు ఉదయం హైడ్రా ఇల్లీగల్ బిల్డింగ్ అంటూ కూల్చివేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చడంపై నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కోర్టు కేసులకి విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. అయితే కొన్ని వాస్తవాలని తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటన జారీ చేయడం సరి అయిందని నేను భావించాను. అది పట్టా భూమి, ఒక అంగుళం కూడా ఆక్రమించుకున్నది కాదు. ప్రైవేట్ స్థలంలో ఉన్న బిల్డింగ్. ఈ కూల్చివేయడం చట్ట విరుద్ధంగా జరిగింది. ఈ రోజు ఉదయం భవనం కూల్చే ముందు మాకు ఎలాంటి నోటీస్ అయితే జారీ చేయలేదు. ఆల్రెడీ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ బిల్డింగ్ ని నేనే కూల్చేసేవాణ్ణి. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ నాగార్జున గారు ఎమోషనల్ అయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.